శ్రీమద్ భాగవతంలోని 397 పద్యం. మఖములు లేమిన మర్త్యుల కిటమీద మక భాగములు లేక మానుననీయు రమణుల రక్షింపరనీయు పుత్రుల తల్లిదండ్రుల ప్రోవరనీయు భారతి గుజనులన్ ప్రాపించుననీయు సద్విప్రులు నృకుల సేవిందు ననీయు కుశలహస్తుండు వాన గురింపకుండంగ ప్రజలు దుఃఖంబుల బడుదురనియు హీన వంశజాతు లేలెదరనియు రాజ్యములు పాడి కలిగి జరుగవనియు మనుజులన్న పాన మైథున శయనాసనాది కర్మశక్తు లగుదురనీయు. యజ్ఞాలు లేనందువల్ల ఇక ముందు దేవతలకు ఆవిర్భాగాలు లభించవని, భర్తలు భార్యలను భరించరని, పిల్లలు తల్లిదండ్రులను పోషించరని బాధపడుతున్నావా? సరస్వతీ దుర్జనులను ఆశ్రయిస్తుందని, ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారని, ఇంద్రుడు వర్షం కురిపించకపోతే ప్రజలు కష్టాల పాలవుతారని ఖేదపడుతున్నావా? హీన వంశ జాతులు రాజ్యాలు ఏలుతారని, దేశంలో న్యాయం నశించిపోతుందని, మానవులు ఆహార నిద్ర మైథునాది కర్మలయందు ఆసక్తులవుతారని విచారిస్తున్నావా? ఎందుకు నీకీ ఆవేదన? శ్రీమద్ భాగవతంలోని 398 పద్యం. జననీ నీ పరమెల్లడించుటకునై చక్రాయుధుండిన్ని హాయనముల్ తాను నరాకృతిన్ నెలంగి నిత్యానందముంచేసి పోయిననైనింక అనాథనైతిన్ గుజనుండెవాడు శాసించునో పెను దుఃఖంబులన్ నేమి పొందుదుననియో భీతిల్ని చింతించుటల్. భూభారాన్ని తగ్గించడం కోసం చక్రాయుధుడైన శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం ధరించి చరించి ఆనందం చేకూర్చి అవతారం చాలించాడే. ఇక నేను దిక్కులేని దాననైనాను. ఏ దుర్మార్గుడు ఇక ముందు నన్ను పాలిస్తాడో, ఎటువంటి దుఃఖాలు ప్రాప్తిస్తాయో అని దిగులుపడి ఆక్రోశిస్తున్నావా తల్లి? శ్రీమద్ భాగవతంలోని 399 పద్యం. దెప్పరమగు కాలముచే నెప్పుడు దేవతలకెల్ల నిష్టంబగుని యప్పిదమున్ కృష్ణుండరగినన్ దెప్పెన్గదా తల్లి నీవు తల్లడపడంగన్. అనర్థాలకు ఆలవాలమైన కాలంలో శ్రీకృష్ణుడు ఉన్నంత వరకు దేవతలకు కూడా సంస్థవనీయమైనది నీ సౌభాగ్యం. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోగానే అదృష్టం మారిపోయింది అనర్థం వాటిల్లింది. శ్రీమద్ భాగవతంలోని 400 పద్యం. ఆనిన భూదేవి ఇట్లనియే అని ధర్మదేవుడు పలుకగా విని భూదేవి ఇలా అన్నది. శ్రీమద్ భాగవతంలోని 401 పద్యం. ఈ లోకంబునన్ పూర్వము 4 పాదముల నీవు నడతువు నేడా శ్రీలలనే సుండు లేమిని గాలముచే నీకు ఒంటి కాలయ్యన్ గదే. ధర్మదేవతా స్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో 4 పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈనాడు ఇంద్రియ వల్లభుడైన గోవిందుడు లేనందువల్లనే కదా కాల ప్రభావానికి లోబడి ఒంటి కాలతో నడుస్తున్నావు. శ్రీమద్ భాగవతంలోని 402 పద్యం. ఇది వచన భాగంగా ఉంది.
సత్యం, శౌచం, దయ, క్షమ, త్యాగం, సంతోషం, ఆర్జవం, శమం, దమం, తపస్సు, సమభావం, తితిక్ష, ఉపరతి, శ్రుత్రం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి, ధైర్యం, మార్ధవం, ప్రతిభ, వినయం, శీలం, జ్ఞానేంద్రియ పటుత్వం, కర్మేంద్రియ పటుత్వం, మనోబలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థైర్యం, శ్రద్ధ, కీర్తి, గౌరవం, నిరహంకారం అనే 39 సుగుణాలే కాకుండా వేద విజ్ఞానం, శరణాగతి, పరిత్రాణం మొదలైన అనంత గుణగణాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు అలరాడుతూ ఉంటాయి. శ్రీమద్ భాగవతంలోని 403వ పద్యం. గణనాతీతములకు సుగుణములు గల చక్రి ఘోరకలి ప్రేరణమునన్ బాప సమూహ ప్రణయుతులకు జనులన్ చూచి వగచెదన్ తండ్రి. ఓ తండ్రి, ఈ విధంగా లెక్కించటానికి శక్యం కాని సుగుణాలు రాసి చక్రధరుడు అవతారం చాలించగానే కలుషాత్ముడైన కలిపురుషుని ప్రేరణ మూలంగా భయంకర పాప కృత్యాలకు పాల్పడిన ప్రజా సమూహాన్ని చూడంగానే నాకు దుఃఖం పొంగి వస్తున్నది. శ్రీమద్ భాగవతంలోని 404వ పద్యం. దేవతలకు ఋషులకున్ పితృదేవతలకు నాకు నీకు ధీరులకును నానావర్ణాశ్రమములకును గోవులకును బాధయగుచున్ గుందెధ ననగా. ఓ పుణ్యమూర్తి, దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు నీకు, నానా విధాలైన వర్ణాశ్రమాలకు, గోవులకు, మహానుభావులకు బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.